రైట్ లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. ఏలూరు పట్టణంలో ఈ సీజన్లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో 6 వైద్యులు ర్యాండమ్ పరీక్షలు చేశారు. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించారు. వేరియంట్ నిర్ధారణ కొరకు స్వాబ్ను హైదరాబాద్ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపించారు. పాజిటివ్ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇతర రాష్ట్రాలకు ఈ మధ్య వెళ్లలేదని తెలిసింది. రైట్, ఏలూరులో కోవిడ్ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, మరోసారి దేశంలోనే కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఊపేస్తున్న క్రమంలో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కూడా మరొకసారి కోవిడ్ అంటే కలవరపడే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏలూరు జిల్లాలో ఏలూరు రూరల్ ప్రాంతాల్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ నిర్ధారణ ఇక్కడ లేవు. కొత్త శాంపిల్స్ ల్యాబ్ కి హైదరాబాద్ లోని జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కి అయితే వైద్యం అయితే పంపించడం జరిగింది. మొత్తం 6 కొద్దిగా నలతగా ఉండే లక్షణాలతో పాటు సాధారణ జలుబు మాత్రమే ఉంది. వీరికి ప్రత్యేకించి లక్షణాలు ఏమీ కనిపించలేదని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. వీరిలో 6 అనుమానం రావడంతో టెస్ట్ చేయడంతో ఒకరికి మాత్రం కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిర్ధారణ అయినప్పటికీ కూడా అతన్ని సపరేట్ గా వేరే రూమ్ లో ఉంచి ఈ కొత్త వేరియంట్ లక్షణాలకు సంబంధించి ల్యాబ్స్ ఇక్కడ లేవు కాబట్టి హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కి అయితే పంపించడం జరిగింది. మిగతా 5 మాత్రం మామూలు పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ ఈ వ్యక్తి ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీ వైద్యులు ఉన్నాడో పాజిటివ్ గా నిర్ధారణ వ్యక్తికి మాత్రం అతను ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడికే దూర ప్రయాణం చేయలేదు, ఇక్కడే ఉంటున్నాడు. అతనికి ప్రత్యేకించి ఎటువంటి ఇతరత్ర లక్షణాలు అయితే లేవు. సాధారణ జలుబుగా కొంచెం నలతగా ఉన్నాడు తప్ప ఇటువంటి లక్షణాలు లేవు అని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కొత్త వేరియంట్ లక్షణాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే పరిస్థితి మనకు కనిపించలేదు. ఎందుకంటే సాధారణంగా ఇతను ఎవరైతే పాజిటివ్ నిర్ధారణ అయిన వైద్యుడికి ఎటువంటి ఇతరత్ర లక్షణాలు లేకుండా సామాన్యంగా ఉన్నాడు, కొద్దిగా నలతగా మాత్రమే ఉన్నట్టుగా కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే దీనికి లక్షణాలు తెలియాలంటే ఇక్కడ లేవు కాబట్టి హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు. అది పూర్తిగా వచ్చిన తర్వాత పూర్తిగా నిర్ధారించడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మొదటి కేసుగా ఏలూరులో ఈ కోవిడ్ పాజిటివ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలగిన పరిస్థితి చోటు చేసుకుంది. అయితే వైద్యాధికారులు మాత్రం ఈ కోవిడ్ పానిక్ ఎవరో ఆందోళన చెందవద్దు, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని మాత్రం చెప్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ.